అచ్చా అచ్చా ఓకే ఓకే పర్లేదు కూర్చోండి. అంటే మీరు మాట్లాడేది ఇక్కడ డిస్టర్బ్ అవుతుంది అన్నట్టు. ఓకే పర్లేదు. కరెక్ట్. భాస్కరయ్య గారు చాలా అత్యంత గొప్ప ప్రశ్నతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినారు. విద్యకు సంబంధించి గత ప్రభుత్వాలు సీతకన్ను వేశాయి. చాలా స్కూళ్ళలో సౌకర్యాలు లేవు, స్కూళ్ళ మూసివేత కార్యక్రమాలు, అలాగే ఉపాధ్యాయులను ఉత్పత్తి చేయాల్సినటువంటి కేంద్రాల్లో కూడా ఉపాధ్యాయులు లేనటువంటి పరిస్థితి అనే ఒక కీలకమైన అంశాలు ప్రస్తావిస్తూ మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ అంశాల పట్ల వారికి ఉన్న ఆలోచన ఏంది, వాళ్ళు ఏం చేస్తారు? క్వశ్చన్ ఇదే కదా సార్? రైట్ సార్. విద్య మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి నిరక్షరాస్యుల సంఖ్య ఎంతనో ప్రపంచంలోని 80 దేశాల జనాభా అంత. వీలైతే రాసుకోండి, మీరు చెక్ చేసుకోండి. భారతదేశంలో ఉన్నటువంటి నిరక్షరాస్య జనాభా ఎంతైతే ఉందో ప్రపంచంలోని 80 దేశాల జనాభాతోని సమానం. అలాగే ఈ దేశంలో విద్య లేదా? తక్షశిల లాంటి యూనివర్సిటీలు ఈ భూమి మీద పుట్టినాయి. ప్రపంచానికి జ్ఞానం పంచిన అనేకమైనటువంటి కర్మభూములు మన దగ్గరే ఉన్నాయి. విద్య ఈ దేశ భవిష్యత్తును, ఈ ప్రపంచ గమనాన్ని మార్చేటువంటి శక్తివంతమైనటువంటి కనిపించని ఒక మహాఖడ్గం అది. సో కాబట్టి వీటి విషయంలో చాలా జాగ్రత్త వహించాల్సినటువంటి ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది. ఇప్పుడు కాదు, సావిత్రిబాయి పూలే, జ్యోతిబా పూలే దగ్గర నుంచి మొదలు మనం విద్య గురించి మాట్లాడుకోవచ్చు. ఒక ఎర అక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేటువంటి ఒక మాట చెప్పుకోవచ్చు. వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు, వాళ్ళ ఆలోచన విధానంతో కొంత విద్య, మరీ ముఖ్యంగా మన వర్గాల్లో విద్య పట్టాలపైకి వచ్చింది. వచ్చిన తర్వాత మొదట్లో ప్రైవేట్ స్కూళ్ళు ఉండేటివి కాదు, ప్రైవేట్ పాఠశాలలు లేవు, కార్పొరేట్ పాఠశాలలు లేవు, ఏమీ లేవు. గత 30 ఏళ్ళుగా సీతకన్ను వేశాయని చెప్తా ఉన్నారు చాలా ప్రభుత్వాలు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అది సీతకన్నులోనే ఉంది విద్య. మనకు చదువుకోవాలన్న కోరిక పుట్టినప్పుడు పాఠశాలలు లేవు. మన వర్గాల వారికి చదువుకోవాలన్న కోరిక పుట్టినప్పుడు పాఠశాలలు లేవు. ఒకప్పుడు మహబూబ్ నగర్లో ఉన్న గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో సీట్ రావాలంటే ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్టు, థర్డ్ లిస్టు ఇట్లా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇవాళ పరిస్థితి మారిపోయింది. ప్రభుత్వ కాలేజీల్లో చదివితే అదొక అత్యంత నామూషైన వ్యవహారంగా, అసలు అక్కడ ఎవరు చదవకూడని ప్లేస్గా, అక్కడ అసలు దాని వైపు కన్నెత్తి చూడనటువంటి వ్యవస్థగా దాన్ని మార్చేసిరి పాలకులు. ఇక్కడ కరెక్ట్గా 20 సంవత్సరాల వెనక్కి పోదాం ఒకసారి. 20 సంవత్సరాల వెనక్కి పోతే మనకు అసలైన, కొద్దిగా మీ ఫోన్లు సైలెంట్లో పెట్టండి, ఎవరెవరు ఫోన్లు సైలెంట్లో పెట్టండి బాయ్ సాబ్. ఎవరన్నా రింగింగ్లో పెట్టుకోవాలనుకుంటే జరా బయటికి పోయి మాట్లాడుకుంటాం. 20 సంవత్సరాల క్రిందికి పోతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా
తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అంతకంటే ముందు కూడా ఒక చంద్రబాబు నాయుడు గారని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు 1999. వాళ్ళిద్దరి కాలంలో వేసినటువంటి ఒక దోపిడీ పునాది విత్తనం ఇవాళ ఈ తెలంగాణ ప్రాంతంలో విద్యా మహాదోపిడి కార్యక్రమానికి నాందై కూర్చుంది. మరి ముఖ్యంగా రాజశేఖర రెడ్డి పీరియడ్లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడేమో రత్తయ్య కాలేజ్ అని, శ్రీ చైతన్య అని, ఇట్లా కమ్మ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి విద్యా వ్యవస్థలు ప్రారంభమైనాయి. చంద్రబాబు నాయుడు కాలం అయిపోగానే రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత అప్పుడు ఈ వర్గాల నుంచి, రెడ్డి వర్గాల నుంచి కాలేజీలు, స్కూళ్ళు ప్రారంభమైనాయి. మరీ ముఖ్యంగా చూస్తే రాజశేఖర రెడ్డి పీరియడ్లో అమ్మా ఇప్పుడు ఎంత తల్లి, ఇప్పుడు ఎందుకు ఆ డిస్టర్బెన్స్, తర్వాత మాది మేము తీసుకుంటాం లేదండి, సౌండ్ చేయకండి. రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత మన పిల్లలకు ఒక గొప్ప పథకాన్ని తీసుకొచ్చింది. ఏంటది? ఫీజు రియంబర్స్మెంట్ పథకం. నిజంగా ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా మన పిల్లలు గొప్ప చదువులు చదువుకోగలిగారా? లేదు. దానికి కారణం ఏంది? ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి పథకం ఏంది? ఈ ప్రభుత్వ ఖజానాలో ఉన్న డబ్బును